ది రైజ్ ఆఫ్ అశోక 2 hours 5 minutes రన్ టైమ్ ఉన్న మూవీ సన్ నెక్స్ట్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఇది ఒక యాక్షన్ డ్రామా మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. దానికంటే ముందు చాలా మంది కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే అస్సలు నచ్చలేదు, కొంచెం కూడా ఇంట్రెస్టింగ్ గా లేదు. మూవీ మొత్తం కూడా చాలా రొటీన్ అండ్ ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. ఈ టోటల్ 2 hours మూవీలో ఏ ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండదు. మూవీ మొత్తం కూడా చాలా బోరింగ్ గానే ఉంటుంది. టైటిల్ ఏమో ది రైజ్ ఆఫ్ అశోక్ అని పెట్టారు, కానీ మూవీలో ఎక్కడ కూడా రైజ్ అనేది ఉండదు. ఫస్ట్ హాఫ్ మొత్తం అయిపోయినా కానీ హీరో ఎక్కడ విలన్స్ కి ఎదురెళ్లే సీన్ ఒక్కటి కూడా ఉండదు. సెకండ్ హాఫ్ లో విలన్స్ కి హీరో ఎదురెళ్లిన తర్వాత మూవీ ఏదో ఇంట్రెస్టింగ్ గా మంచి యాక్షన్ సీన్స్ ఉంటాయి అనుకుంటాము, కానీ ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు. ముఖ్యంగా మూవీలో మెయిన్ లీడ్ గా చేసిన అతను అస్సలు సెట్ అవ్వలేదు. మూవీ స్టార్టింగ్ లో వెంట్రుకలు దాని నుంచి చేసే బిజినెస్ గురించి చూపిస్తారు. ఈ కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉందనుకునే లోపే మూవీలో వచ్చే ఒక్కొక్క సీన్ రొటీన్ టెంప్లెట్ లెక్క వెళ్తుంది. ఓవరాల్ గా ఇది ఒక టైం వేస్ట్ మూవీ అనిపించింది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, కాకపోతే సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ లో రొమాన్స్ ఉంటుంది, అది పర్వాలేదు అనుకుంటే చూడొచ్చు. స్టోరీ విషయానికి వస్తే అప్పర్ కాస్ట్ వాళ్ళు లోయర్ కాస్ట్ వాళ్ళని కొన్ని కారణాల వల్ల చంపుతూ ఉంటారు. లోయర్ కాస్ట్ కి చెందిన హీరో గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఉంటాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగంలో చేరకుండా తనకు కావాల్సిన వాళ్ళు ఒకరు చనిపోవడంతో అప్పర్ కాస్ట్ వాళ్ళకి ఎదురెళ్తాడు. అప్పర్ కాస్ట్ వాళ్ళకి ఎదురెళ్లిన తర్వాత తన జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత తన జీవితంలో ఏం జరిగింది, తన కొడుకుని గవర్నమెంట్ ఉద్యోగస్తుడిగా చూడాలనుకున్న తన తండ్రికి ఏం జరిగింది, చివరికి వీళ్ళందరి జీవితాలు మారాయా లేదన్నది రిమైనింగ్ స్టోరీ లైనే చాలా రొటీన్ అండ్ ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. ఇక ఎగ్జిక్యూషన్ అయితే చాలా వరస్ట్ గా ఉంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ ఏం పెద్దగా ఆకట్టుకోవు. పర్ఫార్మెన్స్ వైజ్ ఎవరిది పెద్దగా నాకైతే నచ్చలేదు. ముఖ్యంగా మెయిన్ లీడ్ గా చేసిన హీరో అయితే సెట్ అవ్వలేదు అనిపించింది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఈ మూవీ చూడకపోవడమే మంచిది. ఇది ఒక టైం వేస్ట్ మూవీ. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. మీకు గన రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కానీ మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.